ఎవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ఒక్క నిమిషం కూర్చో, ఒక్క నిమిషం. నీలా పాపికై ప్రాణం పెట్టినవా లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంగ్రామములు ఒక్కటే ఎగసిన నిన్ను తాకగలవా లోక బాగున్నావు కదా, నువ్వు బాగుంటే నేను బాగున్నా. మరి పశురాజులు కాంతమ్మను ప్రేమించి దేవుడు ఇంత పెద్ద గృహాన్ని నిర్మించడానికి కావలసిన వనరులు కావలసిన వసతులన్నింటినీ కూడా దయచేసినందుకు దేవాలయ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గృహము నేను మొట్టమొదటి నుంచి కార్యక్రమాన్ని చూడగలిగాను. అయితే ఇంత తొందరగా ఈ గృహము ఓపెన్ అయ్యి ఇందులో మరి తిరిగి ఒక కుటుంబం ప్రవేశిస్తారని నేనైతే ఊహించలేదు. అయితే మరి ఇందులో పనివారు అయితేనే, ఇంజనీర్ గారు అయితేనే, మరి స్థానికంగా వారు ఒక ప్రాబ్లమ్స్ అయితేనే వాటిని కూడా చేయించుకొని మరి నూతన గృహంలో ప్రవేశించడానికి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వ్యక్తిని బట్టి దేవాలయ దేవుడి వందనాలు చెల్లించుకుంటున్నా. మరి వారికి ఇచ్చినటువంటి కుమారులు దేవుడు వారిని బాగా మరి ఎడ్యుకేషన్లో మంచిగా ముందుకు రావించారు. మరి రాబోయే కాలంలో కూడా బాగా అభివృద్ధి వారి కుటుంబానికి ఏమైతే అవసరమో మరి వాటిని దేవుడు తీర్చులాగా మనవాళ్ళు కూడా వారి కొరకు కుటుంబాల్లో వారిగా వారి కుటుంబాన్ని జీవించాలని ఆశీర్వదిస్తూ మరి వారి కొరకు ప్రార్థన అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సెక్రటరీ సార్. పుష్పరాజు ఇంతమంది గురువులు ఆహ్వానించడానికి మరి ఇంత ఆకర్షణ పుష్పరాజుకి ఎట్లా వచ్చింది అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఒక చర్చి ఓపెన్కి వచ్చినట్టు గురువులు వచ్చినారు. కారణం ఏంటంటే మేమందరము కడప సిఎస్ఐ స్కూల్లో సిఎస్ఐ బోర్డింగ్ హోమ్లో మేమందరం చదివాం. మాకు జూనియర్ అయినప్పటికీ కూడా ఎంతో అభిమానం కలిగినటువంటి వ్యక్తి. మరి ఎంతలో మేమందరం కలిసిమెలిసి బాగా జీవించేటోళ్ళం. క్రికెట్లో ఆటలు ఆడుకునేటోళ్ళం, బాగా చదువుకునే హాస్టల్లో చదువుకునేటువంటి మరి ఒక స్టూడెంట్స్గా మేము ఒక కుటుంబంగా ఉండేవాళ్ళం. అందుకని పుష్పరాజు పిలుస్తానే మేమందరం రావాలని తీర్మానం చేసుకొని వచ్చాం. మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు పుష్పరాజు కుటుంబానికి పుష్పరాజు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వస్తున్నాం. మరి ఎవరు తొందరపడాల్సిన అవసరంలే, మరి టైం చూసుకోవాల్సిన అవసరంలే. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జేకబ్ ఫ్రాంక్ బాబు గారు ఉన్నారు. బిషప్గా ఆయన పోటీ చేసినారు. వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు గల దేవుని వాక్యమును చదువుకుందాము.
సామెతల గ్రంథము 24 మొదట వచ్చిన ప్రారంభం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలత్కారం చేయు యోచించిన వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచము వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడు అయి యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులు రక్షణకరము. ఈ కొద్ది వాక్యంను దేవుడు దీవించును గాక. అందరి హృదయ ధ్యానము దృష్టికి అంగీకారంగా చేసుకుని ప్రభు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మా సహోదరునితో సమానమైనటువంటి ఎన్ పుష్పరాజును, ఆయన కుటుంబాన్ని గురువుల పక్షముగా మేమందరము అభినందిస్తూ, కుటుంబం అంతటికి మేము గురువుల పక్షంగా స్నేహితులుగా శుభాశీస్సులు తెలియజేస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ అండ్ వి బ్రింగ్ గ్రీటింగ్స్ టు పుష్పరాజ్ అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. గమనించాలి, మొట్టమొదటిగా మరి ఈ ఇంటికి సమాధానమగునుగాక. సమాధానము షాలోమ్ అంటారు, దికయోసినే అంటారు గ్రీకు భాషలో. సమాధానం అనగా ఇదిగో ఎటువంటి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రుగ్మతలు లేని స్థితి. కాబట్టి ఈ యొక్క ఇల్లు పుష్పరాజ్ గారు దేవుని నామయమార్థమై మనందరినీ ఆహ్వానించి, దైవ సేవకులను, స్నేహితులు, బంధువులు, సంఘాన్ని ఆహ్వానించి మరి ప్రతిష్ట చేస్తున్నారంటే సమాధానము నిండుగా సంపూర్ణంగా పుష్పరాజ్ దంపతులకు, వారి మరి కుటుంబ సభ్యులకు, తల్లికి, అన్నదమ్ములకు, వారి మరి కుటుంబ పరివారం అంతటికి ఉన్నది అని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్లు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుని చిత్తం లేనిది, దేవుని దయ, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క ఆశీర్వాదం లేనిది మనం ఇల్లు కట్టడము దుస్సాధ్యమైన పని, అసాధ్యమైన పని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నోబడీ కెన్ బిల్డ్ ఎ హౌస్, రేజ్ ఎ హౌస్ వితౌట్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం లేనిది మనం ఎవరిని కూడా ఇల్లు కట్టలేము. నాకు కూడా 3 సెంట్లు స్థలం ఉంది వేంపల్లిలో, హసీపడద్దు. వేంపల్లిలో ఎవరు ఉన్నారా? ఒక 20 ఏళ్ళ ముంచి ఇల్లు కట్టాలని, 20 ఏళ్ళ ముంచి ఇల్లు కట్టాలనుకుంటున్నా. 5 సెంట్లు ఉంటే 2 సెంట్లు అమ్ముకున్నా, చేతగాక 3 సెంట్లు పెట్టుకోండి ఇల్లు కడతామంటే నాకు కుదరడం లేదు. చాలా మందికి తెలియదు, మా ఫ్రెండ్స్కి కూడా. కానీ పుష్పరాజును కాంతమ్ముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇల్లు కట్టాలంటే వాక్యంలో మనము చూస్తే ఇక్కడ మరి రాజైన సొలొమోను మహారాజు ఇక్కడ శ్రేష్టమైన మాటలు కొన్ని చెప్తూ ఉంటున్నాడు. ఇంటిని గురించి అంటున్నాడు, ఇదిగో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము సోఫాయ. జ్ఞానం అంటే ఇది మేధస్సు, తెలివి, వివేచన, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నాకు తెలిసి పుష్పరాజ్ అండ్ కాంతమ్మ దంపతులు ఎంతో జ్ఞానము, వివేచన, ఓర్పు, సహనము, తెలివి చేత ఈ యొక్క ఇంటి నిర్మాణ విషయంలో వారు అందులో మరి ఎన్నెన్ని రోజుల్లో ఎంతెంత జ్ఞానంతో కూడుకున్న మంచి మంచి పనివారులు, నైపుణ్యం గలవారు, మేస్త్రీలు, మరి ఇంకా టెక్నీషియన్స్, ఇంజనీరింగ్ వర్క్స్, ఇవన్నీ కూడా జ్ఞానముతో కూడుకున్నది. నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఈనాడు చిన్న దేశం ఇశ్రాయేల్ దేశము ప్రపంచమంతటిని జ్ఞాన సంపత్తి చేత, ఈ ప్రపంచమంతటిని చైనా, మన 1 కోటి జనాభా వాళ్ళు ఉండేది ప్రపంచంలో, చిన్న దేశము. కానీ వారి జ్ఞానము చేత ఈ ప్రపంచాన్ని వారు అడలెత్తిస్తుంటున్నారు, ఉరికెత్తిస్తుంటున్నారు. చుట్టూ పెద్ద పెద్ద దేశములు అందరికీ దడబుట్టుకుంటున్నది. జ్ఞానము చేత ఇంత అమోఘమైన, వాట్ ఎ మార్వెలస్ బిల్డింగ్ హౌస్ దిస్ ఈజ్. చాలా అద్భుతమైన, చాలా మరి ఇదిగో దేవునికి ఇష్టమైన ఈ యొక్క ఇంటిని దేవుడు వారికి మరి అనుకూలించి ఉంటున్నాడు. అందుకే పరిశుద్ధ పౌలు అంటాడు, స్థలము మీదే ఇల్లు కట్టువాడును నేనే. The space belongs to me, but it is I who build the house.
కట్టేది నేనే, స్థలం మీద కావచ్చును. ఇదంతా సర్వాంతర్యామి అయిన దేవుడు పుష్పరాజు దంపతులు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి పుష్పరాజు దంపతులు వారి కుటుంబ పరివారం అంతా కూడా దేవునికి ఎల్లవేళలా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న కుటుంబం నుంచి మేమందరము చిన్న చిన్న గ్రామాల నుంచి వెళ్ళి కడప బోర్డింగ్లో చదువుకున్నాం. ఒక కుటుంబ సభ్యుల మాదిరి మేమందరం, మాలో చాలా మంది మేమందరం కూడా కలిసి చదువుకున్నాం. దేవుడు మరి దీన స్థితి నుంచి మా అందరినీ ఉన్నతముగా దీవించి ఉంటున్నాడు. అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. పుష్పరాజు దంపతుల జీవితంలో, వారి కుటుంబ, వారి బంధుమిత్రుల వారి యొక్క జీవితంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమున దేవుడు ఒక నూతన గృహమును కట్టి దానిని ప్రతిష్ఠించి దేవునికి సమర్పించి దైవ సేవకులు, తోటి విశ్వాసులు, బంధుమిత్రులు మనందరి సమక్షములో బహిరంగంగా వారి దేవునికి కృతజ్ఞత వందనములు చెల్లిస్తుంటున్నారు. దేవుని మరవలేదు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. రిమెంబర్, లుక్ బ్యాక్, కౌంట్ ఆల్ ద గాడ్స్ బ్లెస్సింగ్. నా ప్రాణమా యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కాబట్టి నిజంగా శ్రేష్టమైన, అమూల్యమైన, మరి దిస్ ఇస్ ద ప్రైస్లెస్ గిఫ్ట్ గాడ్ గేవ్ టు యూ. అమూల్యమైన బహుమానమును దేవుడు మీకు ఇచ్చి ఉంటున్నారు. ఇది దేవుని ఇల్లు. పరిశుద్ధ పౌలు భక్తిని మనం చూస్తే, నీ హృదయమే దేవుని ఇల్లు. నీ ఇల్లు చర్చి కంటే పవిత్రంగా ఉండాలి. నీ ప్రార్థనలు, నీ కుటుంబము, నువ్వు కలిసి ప్రార్థన చేయాలి. కొర్నేలి కుటుంబాన్ని మనం చూస్తాం. కొర్నేలి అపోస్తల కార్యంలో కొర్నేలి ఇంటికి అనేక మంది, ఇతను అన్యుడిగా ఉంటున్నాడు, అనేక మందిని ఇంట్లో పిలిచి ప్రార్థనలు చేస్తూ, దాన ధర్మములు, సత్కార్యములు చేస్తూ, మరి అతని ప్రార్థనలు, అతని ఇంట్లో చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడుతుంటున్నవి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా గమనిద్దాం. ఇదిగో మన గృహములలో, మన ఇళ్లలో మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడబోతుంటున్నాయి. ఇక్కడి నుంచి పుష్పరాజు గారి యొక్క నూతన గృహములో, మరి భగవన్నామ సంకీర్తనలో, త్రియేక దేవుని నామస్మరణలో ఈ యొక్క మరి గాన ప్రతిగానముల చేత దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ ఈ విధంగా మనం అందరం కూడా త్రియేక దేవుని మహిమపరుస్తుంటున్నాము. అందుకే జ్ఞానము, వివేకము, అంతేకాకుండా వివేచన వలన అది స్థిరపరచబడును. వివేచన వలన స్థిరపరచబడును. మనం చూస్తాం ద్వితీయోపదేశకాండ 8:6 మనం చూస్తే, ఇదిగో నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, గౌనిలో, పొలములో నువ్వు దీవించబడతావు. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవించబడతావు. దేవుని ఆశీర్వాదము మనకు ఉండాలండి. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నా, అనేక మంది ఈ సమయంలో ఇల్లు కట్టిన వారు, మరి ఇదిగో మేస్త్రీలు, మరి పనివారు, నైపుణ్యం ఉన్నవారు, టెక్నీషియన్స్, ఇందాక అనుకున్నట్టు ఆల్ ద ఇంజనీరింగ్ వర్క్స్ లోపల మరి కిచెన్, మాడ్యులర్ కిచెన్ కదా పుష్పరాజ్, మాడ్యులర్ కిచెన్ చాలా బాగుంది. ప్రతి రూము, ప్రతి గది, 2 బెడ్రూమ్స్, మీ హాల్, ఈ ప్రాంగణము చాలా అద్భుతంగా మరి మీరు కట్టుకొని ఉంటున్నారు. ఇదంతా కూడా వివేచన వల్ల ఇదంతా కూడా జరిగి ఉంటున్నది. నేను ముగిస్తుంటున్నాను. స్థానిక డీసీ బాబు గారు మీరు పొడుస్తున్నారు, ముగించి అని. నేను త్వరగా ముగిస్తాను 1 నిమిషంలోనే. కాబట్టి ఇక్కడ తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదతో నిండును. తెలివి చేత రమ్యమైన, బ్యూటిఫుల్ గిఫ్ట్స్, ఆర్టికల్స్, ద హౌస్ ఈజ్ బ్లెస్డ్ విత్. తెలివి చేత ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్, ఎక్కడ కిచెన్, ఎక్కడ వెంటిలేషన్, ఎక్కడ విండో ఉండాలి, ఎక్కడ షాండ్లియర్ ఉండాలి, ఎక్కడ ఏసీ ఫిక్స్ చేయాలి, ఎక్కడ ఏ మూలలో మరి విండో ఉండాలి. ఈస్థెటిక్స్ ఏమంటారు, మరి హైందవులు అయితే ఏమంటారు, వాస్తు అంటారు. ఇన్ ద బైబిల్ ఈస్థెటిక్స్ అంటారు. కాబట్టి పంచభూతములను మరి ఎంతో గొప్పగా మరి నివాసయోగ్యంగా ఇంట్లోనికి వచ్చినట్లు ఈ ఇల్లు చాలా బాగా మేము మా స్నేహితులు ఇల్లు చూసి ఉంటున్నాము. ఇది కూడా ఒక అద్భుతమైన మరి చక్కటి ఇల్లు దేవుడు వారికి కట్టుకుని కృపించుతున్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. ఇది దేవుని ఇల్లు, స్థలము దేవునిదే, మీరు కట్టుకోవచ్చు. దేవుని నా మహిమార్థమై దేవుని స్తుతిస్తూ ప్రార్థనలకు కేంద్రముగా అనేక మంది ఇక్కడికి వచ్చేవారు, వెళ్ళువారు మరి దీవించబడి వెళ్ళులాగున మరి దేవుని స్తుతిస్తూ
మీకొక మరి ఇదిగో గదిని, మీకొక నివాసమును, నిలువరాన్ని మరి దేవుడు ఇచ్చుంటున్నాడు. ఏ సమయంగా చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఇక్కడ భూమి మీద ఉండే నివాస స్థలము మీకు తాత్కాలికమైంది. ఈ గదులు, ఈ ప్రాంగణాన్ని, ఈ యొక్క ఇంటి మరి గుమ్మములను దేవుడు దీవించి, పిల్లలను ఆశీర్వదించి, పుష్పరాజు పిల్లలను దేవుడు ఎంతగానో దీవించుంటున్నాడు. కుమార్తె డాక్టర్ అని మేము వింటున్నాం. నిజంగా మాకు చాలా గర్వకారణం. అబ్బాయి షేన్ కదా, పాప పేరు ఏం పేరు? పాప వేరే డాక్టర్ గ్లోరీ, వేర్ ఆర్ యు గ్లోరీ, గాడ్ బ్లెస్ వేర్ ఎవర్ యు ఆర్. మరి అబ్బాయి షైన్ కదా, షైన్ కూడా వేర్ ఎవర్ యు ఆర్ యు గో బ్లెస్డ్. మేమందరం కూడా గ్లోరీని, షైనీని అభినందిస్తూ, మరి పుష్పరాజును, కాంతమును దీవిస్తూ, తల్లిని, అన్నదమ్ములు కూడా మేము వాళ్ళందరినీ కూడా మరి మేము అభినందిస్తూ, ఈ యొక్క నూతన ప్రాంగణముని, గృహాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని, నివాసయోగ్యముగా ఈ యొక్క గృహాన్ని దేవుడు మలిచి ఉంటున్నాడు. మనకందరికీ దీవెనకరంగా మరి ఈ యొక్క గృహాన్ని చేయబోతుంటున్నాడు. అటువంటి కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సమృద్ధిగా పుష్పరాజు కుటుంబానికి, ఈ ప్రాంగణం అంతటిపైన దేవుడు తన ఆశీస్సులు స్థిరపరచునుగాక. ఆమేన్. చాలా వందనాలు యాకోబ్ ఫ్రాంక్ బాబు గారు బెంగళూరులో చదివినాడు. ఇంగ్లీష్ మీడియం అని దైవవాక్యాన్ని ఇవ్వాల, బిషప్గా ఛానల్లో పోటీ చేసినాడు అనేసి వాక్యం ఇవ్వాల, తర్వాత ఆయన లీడర్ అనేసి వాక్యం ఇవ్వాల. త్వరగా ముగిస్తాడు అనే ఉద్దేశంతో అందరం కలిసి ఎన్నుకున్నాం. ఇంత చక్కటి వాక్యాన్ని అనుగ్రహించి ఇచ్చినటువంటి దైవజనులు రేవరెండ్ డాక్టర్ జాకబ్ రామ్ బాబు వందనాలు కుటుంబం తరఫున, మనందరి తరఫున తెలియజేస్తాం. గురువులలో ఎవరైనా ఒకరు గ్రీటింగ్ చెప్పడానికి అవకాశం. రెండవదిగా స్థానిక గురువులు రేవరెండ్ ఇపి జోసఫ్ బాబు గారు ఉన్నారు. ఆయన కూడా 2 మాటలు చివరిలో చెప్తాడు. దానికన్నా ముందు మరి యొక్క ట్రెజరర్ గారు రాజశేఖర్ గారు, మన డివిజనల్ సెక్రటరీ, టౌన్ చర్చి యొక్క ట్రెజరర్గా పనిచేస్తున్నారు రాజశేఖర్ గారు. ఇక కౌన్సిల్ మెంబర్ కూడా 2 మాటలు చెప్తే బాగుంటుంది అనేసి ఆహ్వానిస్తుంటున్నాను. ఈరోజు పుష్పరాజు గారి యొక్క గృహ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా వందనాలు. మరి ముఖ్యంగా మరి రాయలసీమ డయాసిస్ చెందినటువంటి గురువర్యులందరూ కూడా ఈరోజు మన తాడిపత్రి పెట్టడానికి రావడం చాలా గర్వకారణం మనకు. మరి ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి యు సాల్మన్ బాబు గారికి మొదటిసారిగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ తర్వాత మన తాడిపత్రి డివిజనల్ చైర్మన్ అయినటువంటి సి దానవయ్య బాబు గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. తర్వాత రాయలసీమ డయాసిస్ డివిజనల్ చైర్మన్ అంటే జాకబ్ ఫ్రాంక్లిన్ బాబు గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. తర్వాత గురువర్యులకు అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా మొదటిసారిగా మా సెయింట్ జాన్ సిఐజై టౌన్ చర్చ్ తరఫున గురువర్యులందరికీ కూడా వందనాలు. మరి ముఖ్యంగా పుష్పరాజు గారికి, ఆయన సతీమణి కాంతమ్మ గారికి, మరి కుమారుడు సైన్, మరి గ్లోరీ కూతురుకు మా సెయింట్ జాన్ సిఎస్ఐ టౌన్ చర్చ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి పుష్పరాజు గారు మరి ఎంతో కష్టపడి స్థలం కోసం మొదట ఎంతో కష్టపడాడు. కొద్ది స్థలాన్ని మొదట తీసుకున్నాడు, కానీ అది చాలదనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలు అట్లే పెండింగ్లో పెట్టుకున్నాడు. తర్వాత మిగతా స్థలం కూడా కొనడం జరిగింది. ఈ స్థలం అంతా కూడా మా చిన్నాయన గారు అనేటువంటి ప్రతాపు సీనయ్య గారిది. వారిని ఒప్పించి ఆయన స్థలం అంతా కొని తర్వాత ఒకే గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది. చాలా చక్కటి గృహాన్ని ఆయన నిర్మించుకున్నాడు. మరి జాకబ్ బాబు గారు చెప్పినట్లుగా మరి వంటశాల కానీ, మరి బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ అన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాడు, చక్కగా నిర్మించుకోవడం జరిగింది. మరి ఈ గృహంలో చేరినటువంటి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యముతో, మరి కూతురును కుమారుని జ్ఞానంతో ఆశీర్వదించాలని,
ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ వచ్చినట్టు మీ అందరికి కూడా మరొకసారి మరి ప్రభైనేశ్వర క్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి బావగారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బాబు. ప్రభునందు ప్రేమైన వర్లారా, ఈ మా మిత్రుడు సహోదరుడు పుష్పరాజు గారి యొక్క ఆహ్వానాన్ని అందుకుని ఈ గృహప్రవేశానికి వచ్చినటువంటి అతిథులందరికీ మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే వేదికను అలంకరించినటువంటి గురువర్యులకు నా యొక్క నిండు వందనాలు. దేవుని యొక్క మాటలు మనం ఇంతవరకు విన్నాము. దావీదును ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడో అదే విధంగా పుష్పరాజును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఇంత చక్కటి గృహాన్ని నిర్మించుకోగలిగిన పుష్పరాజు కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. 128వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలేవ మొక్కల వలె ఉందరు. చూడండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో మరి వాళ్ళందరూ ఈ విధంగా ఆశీర్వదింపబడతారు. మా మిత్రుడు, మా సహోదరుడు పుష్పరాజ్ చిన్నతనం నుండి కూడా బోర్డింగ్లో మంచి డిసిప్లైన్గా ఉండి మంచి పద్ధతులు అలవర్చుకొని మరి దేవుని చేత ఇంత గొప్పగా ఆశీర్వదించబడినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి పుష్పరాజు, ఆయన సతీమణి కాంతమ్మ గారు, పిల్లల విషయంలో దేవుడు మరింతగా సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఇక మరి చివరి ప్రార్థనలోనికి మనం వచ్చాము. పుష్పరాజును, వారి కుటుంబాన్ని, మరి వారి బంధుమిత్రాదులను నేను అభినందిస్తుంటున్నాను. పుష్పరాజు మరి ప్రతాప్ అనేసి ఒక ఆయన ఫ్రెండ్ వచ్చినాడు కడప నుండి. వీళ్ళిద్దరూ మా డ్రిల్ మాస్టర్ అంటే కడప సిఎస్ఐ స్కూల్లో ఉన్నారు. ఆ డ్రిల్ మాస్టర్ను వీళ్ళిద్దరు కలిసి చాలా ఎగతాలు చేసేటోళ్ళు, ఆ దుర్మార్గులు, ఈ ప్రతాప్ యొక్క పుష్పరాజు. దేవుడు వాళ్ళిద్దరిని డ్రిల్ మాస్టర్గా చేసినాడు. చూడండి, ఏ డ్రిల్ మాస్టర్ అయితే వీరు ఎగతాలు చేస్తూ ఉంటారో ఆ ఇద్దరిని జోసఫ్ బాబు వాళ్ళ మామ డ్రిల్ మాస్టర్, వాళ్ళిద్దరిని డ్రిల్ మాస్టర్ చేయడం దేవుడు ఒక విచిత్రంగా ఉంది. చాలా సంతోషం. వాళ్ళిద్దరూ బాగా డ్రిల్ మాస్టర్ అయ్యి చాలా చక్కగా ఆటల పోటీలలో జాతీయ లెవెల్లో వాళ్ళ పిల్లలను వింటున్నాను. చాలా సంతోషం. మరి ఒకసారి గురువులందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన మధ్యకు వైఎస్ఆర్ యు సాల్మన్ బాబు వచ్చి ఆ రిబ్బన్ కటింగ్ చేయడానికి ఆహ్వానించబడినందుకు మరి బాబు గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా వాక్య పరిచర్య చేయడానికి వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ జేకబ్ ఫ్రాంక్ బాబు గారికి వస్తున్నాను. చక్కటి వాక్యం అందించినారు. గురువులందరూ కూడా మరి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చినారు. గురువులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక గురువులు జోసఫ్ బాబు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వైస్ ప్రెసిడెంట్ గారు కొన్ని మాటలు గ్రీటింగ్స్ చెప్తారు. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. నాగులారు పుష్పరాజు మా సొంతూరు. చాలా చిన్న ఊరు మాది. 25 కుటుంబాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా చాలా కుటుంబాలు మైగ్రేటెడ్, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నాయి. మరి చిన్న ఊరైనా ప్రతి వంశంలో ప్రతి లైన్లో ఉద్యోగాలు వచ్చినాయి. నేను పెద్ద గురువునైనా ఆయన డ్రిల్ మాస్టర్ అయినాడు. ఇక యు ప్రభాకర్ ఆయన చనిపోయాడు. సాతిరి లోక ప్రతి లైన్లో ప్రతి వంశానికి ప్రభు ఇచ్చినాడు. మా తర్వాత మా బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. కనుక తప్పు
అవును బాబు అన్నప్పుడు వస్తాలే అన్నా అని. ఏమన్నా అంటావని నీ భావాన్ని చాండాలైన ఫోన్ చేయక ఆయన కుమార్తె దేవుడు ఎంబీబీ సీట్ ఇచ్చినాడు. నేను చాలా అతిశయపడుతున్నా, మామూలుగా గర్వపడుతున్నా. మా చిన్న ఊర్లో ఇంత స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ పాప పేరు గ్లోరీ అని తెలుసు. ఏదో మా కూతురు పేరు గ్లోరీ. ఆ పేరు పెట్టుకుంటే గ్లోరీ మహిమ వస్తూ ఉంది. మా కుమార్తెకు బ్యాంక్ ఆఫ్ అమెరికా హైదరాబాద్లో జాబ్ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఈ రీతిగా మా చిన్న కుటుంబ గ్రామాన్ని దేవుడు దీవించాడు కనుక పుష్పరాజ్ కుమార్తె గ్లోరీ అడుగు పిలుసు. ఒక్కసారి మీరు ముందుకు వస్తే పిలుసు గ్లోరీని. రమ్మా సునీల్ రాని ఇద్దరు. మా ఊరి తరఫున పుష్పరాజును కుమార్తె గ్లోరీని సత్కరించాలనుకున్నా. మా సతీమణి గుర్లమ్మ గారు కూడా ఆమె శుభాకాంక్షలు చెప్పమని చెప్పారు. రాండి రమ్మా. ఆ చిన్న ఊర్లోంటి దేవుడు నిన్ను డాక్టర్ చేసినందుకు సంతోషపడుతున్నా, దీవిస్తున్నా. చదివించినందుకు రా పుష్పరాజు. కాంతం ఎక్కడ ఆమెకు శుభాకాంక్షలు. రా పుష్పరాజు రా. కొంచెం ఫోటో తీసి వాళ్ళు చూస్తారా? ప్రతాప్ ఎవరైనా ఫోటో అయినా ఫోటో. డాక్టర్ గ్లోరీ చేను బాగా చదివితే తర్వాత మళ్ళా మిద్దె మీద మిద్దె కట్టినప్పుడు మళ్ళీ వచ్చి చేస్తా. దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. యాజ్ ఎ విలేజర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్, ఐ బ్లెస్డ్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఇంకా ఈ బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కాలకృతమైనది క్షమించండి. మరి కృతజ్ఞత ఆరాధన మరియు నూతన గృహ ప్రవేశం అని ఒకేసారి ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి విచ్చేసినటువంటి బంధువులందరికీ యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి ఇక వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ మరి దాదాపుగా మేమందరం ఒకేసాట ఆడుకుంటూ ఒకేసాట తిరుగుకుంటూ ఒకేసాట కొట్లాడలేదు కరెక్ట్గా క్షమించండి ప్రతాప్ గారు. అదే కొంతమంది స్నేహితులు కూడా వచ్చి ఉంటారు, చిన్ననాటి స్నేహితులు. కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ వేదిక ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్థానిక గురువులు జోసఫ్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా మన అధ్యక్ష మండలానికి మరి వైస్ ప్రెసిడెంట్ అయిన సాల్మన్ బాబు గారు నేను కూడా చాలా గర్వపడి చాలా సంతోషపడి నా సర్కిల్లోనే నా యొక్క పాఠశాలలో అయితేనేమి నేను పనిచేసిన ఊర్లోనైతేనేమి మరి చాలా గర్వంగా ఎదురు వాళ్ళతో కూడా ఎదిరించి మాట్లాడుతుంటా. ఎందుకంటే ఒక చిన్న ఊర్లో నుంచి ఒక అధ్యక్ష మండలానికి వైస్ ప్రెసిడెంట్ కావడం అంత ఈజీగా మరి బాబు గారు అయినంటే నేను కూడా చాలా సంతోషపడి అన్ని విషయాల్లో కూడా మేము చాలా గర్వంగా కూడా చెప్పుకుంటుంటున్నా. మరి బాబు గారు నేను పిలిచినట్టు వచ్చినందుకు మరి బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి లోకల్ డీసీ బాబు గారు ధనవయ్య అన్నగారు మరి ఎన్న బాబు అంటే రే నువ్వేంద్ర నన్ను అంటూ ఉంటాడు బాబు. ఆయన స్టైల్ అయిపోయారు, ఇప్పుడు మాకు ఎస్పీఎల్గా ఉన్నాడు, ఇంకా ఇప్పుడు కూడా అదే స్టైల్ ఉంది అనుకుంటాను అన్న ఇప్పుడు. కాబట్టి అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవసాయం బాబు గారు కూడా దేవసాయం బాబు గారికి కూడా ప్రత్యేకమైన అన్నగారు కూడా మాకు చాలా సీనియరు.
అన్నగారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇంత ఘనంగా అన్ని విధాలు కూడా నేను ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కూడా ఇంటి స్థలం విషయంలో అయితేనేమి మరి అన్ని విధాల్లో మరి నాకు నా భార్యకు సొంత అన్నగారే మరి సెక్రటరీ బాబు అయితేనేమి ట్రెజరర్ అయితేనేమి వారు నాకు అన్ని విధాలు కూడా మరి కొన్ని ఆ సందర్భాల్లో నాకు స్థలం దొరకనప్పుడు కూడా ట్రెజరర్ సార్ అయితే ఏంది వారికంతా స్థలం తీసుకుందాం అని కూడా అన్నాడు. అయితే అంటే వారికి కూడా మరి నాకు ఈ స్థలం రావడానికి వారి వంతుగా మరి నాకు సహాయం చేసినందుకు నా కుటుంబం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి బాబు గారు కూడా సుధాకర్ బాబు చాలా నాకు ముందు నుంచి పరిచయం, విద్యాప్రసాద్ మనోహర్ బాబు వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాడిని. మరి ఆ బాబు బామర్ది బాబు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా రవి నా జూనియర్ రవి మరి ముద్దనూరులో చాలా నమ్మకంగా పని చేసుకుంటున్నాడు. మరి రవి కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఆర్టీపీపీ మరి విల్సన్ బాబు గారు మరి నా సొంత నా భార్య బంధువు అయినా మరి ఆయనకు కూడా నా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రిచర్డ్స్ బాబు గారికి కూడా మరి కృష్ణ వెంట వచ్చినందుకు మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి గమనించండి, మరి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరి వెజిటేరియన్ వారు ఎవరుంటే పైకి వెళ్ళండి. ఇక్కడ ఎన్వి వాళ్ళు ఇక్కడే ఉంటారు. వెజిటేరియన్స్ ఎవరు ఉంటే దయచేసి వాళ్ళందరూ పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి మీరందరూ నా ఫ్రెండ్స్ నా స్నేహితులు కూడా చాలా దూరం నుంచి చూసుకుంటున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాక నా బంధువులు కూడా చాలా మంది దూరం నుంచి చూసుకుంటున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి లోకల్గా వచ్చిన వారందరికీ కూడా నా బంధువులకి అయితేనేమి మా టీచర్స్కి అయితేనేమి నేను పిలిచిన వెంటనే మన ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మరి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరి నేను ఇచ్చే విందులో పాల్గొని మా కుటుంబాన్ని ఆశీర్వదించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. తీసుకుందాము, ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదము వైస్ ప్రెసిడెంట్ గారు మరి ఆశీర్వాదం ఇస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవాత్సేవం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దినాశవంతో నింపి నడిపించినందుకే నీకు వందనాలు. పుష్పరాజును ఆయన సత్యమణిని వారి పిల్లలను వారి తల్లిని దీవించి ఆశీర్వదించి చక్కటి నూతన గృహాన్ని మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఎంతో రంగరంగ వైభోగంగా కట్టుకున్నాడు. అదే రీతిలో పరిశుద్ధంగా పవిత్రంగా ప్రారంభించడం జరిగినది. నా తండ్రి నీకు వందనాలు. చేరొచ్చి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ప్రభు మరి బంధుమిత్రాదులను రక్త సంబంధికులను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క మరి కృతజ్ఞత కూడికకు ఓపికగా ఉన్నటువంటి గురువులను అయితేనేమి, నా తండ్రి యొక్క ఆహ్వానించబడినటువంటి సంఘం అయితేనేమి, ట్రెజరర్స్ మరి యొక్క సెక్రటరీ గారిని, స్థానిక గురువులను అయితేనేమి దీవించి ఆశీర్వదించండి. నీ నామంలో ఫలవర్తాస్వాలు కుమ్మరించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని కృప, వరములు, దీవెనలు, కాపుదల నూతన గృహమునకు నివసిస్తున్నటువంటి కుటుంబానికి, వచ్చి వెళ్తున్నటువంటి అతిథులకు, వచ్చిన వారందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మరి క్షమించండి, మా అన్నగారు మరి జాకో ఫ్రాంక్ మరి అన్నగారు గురించి తక్కువ చెప్పినా కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువ చెప్పినా కూడా తక్కువ అవుతుంది. రాయలసీమ అధ్యక్ష మండలంలో చెప్పాలంటే అన్న ఈజ్ టైగర్ రాయలసీమ అధ్యక్ష మండలంలోనే. కాబట్టి లేదు అన్నగారు టైగర్ అని చెప్పాల్సిందే వివరకుండా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా మరి వసంత అన్న గారు చాలామంది కూడా వచ్చుంటున్నారు. ఏసన్న కూడా ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకున్నాను. దయచేసి కొంత మీరు కొంచెం లేస్తే చైర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు సార్ దయచేసి.